ఫ్రెండ్స్, ఇది ఆదివాసులకు అవగాహన నిమిత్తము ఈ వీడియో అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వారి అస్తిత్వానికి, వారి సంస్కృతికి, అలాగే వారి సాంప్రదాయాలకు, జీవన విధానాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి దీనిని నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఏమైనా తప్పులు కానీ లోటుపాట్లు కానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి నేను తప్పకుండా స్పందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా మరి. చలో మిత్రులారా, ఇది వాట్సాప్లో వచ్చినటువంటి సందేశం. ఇది ఆదివాసులకు సంబంధించి వారి సంస్కృతి, వారి మనుగడకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇది మీ ముందుకు ఉంచబోతున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను కూడా స్పందిస్తాను. అలాగే ఇందులో లోటుపాట్లు ఉంటే మనం సరి చేసుకుందాం. ఓకే, మరి టాపిక్లోకి వెళ్దాం. మరి సాంస్కృతిక మరియు మతపరమైన కోణంలో చూసినట్లయితే ప్రకృతి ఆరాధన. చాలామంది గిరిజన తెగలు ప్రాచీన కాలం నుండి ప్రకృతిని అనగా చెట్లు, కొండలు, నదులు మరియు వారి పూర్వీకులను ఆరాధిస్తారు. దీనిని యానిమిజం అని పిలుస్తారు. అంతే కదా, మనం చెట్లు, కొండలు, నదులను ఇప్పటికి కూడా ఆరాధిస్తున్నాం. కాబట్టి దీన్ని యానిమిజం అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయాలతో పోలిక. కొన్ని గిరిజన తెగలు మాత్రం కాలక్రమేణా హిందూ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు. హిందూ పండుగలను కూడా జరుపుకోవడం మొదలుపెట్టారు. మరికొన్ని తెగలు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నమాట. చూడండి, కొంతమంది హిందువులుగా మారిపోతున్నారు, హిందువులను చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని తెగలు మాత్రం మేము హిందువులు కాదు, మాకు ప్రత్యేకమైన మతము అన్ని ఉన్నాయని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. చట్టపరమైన కోణం. చట్టపరంగా చూసుకున్నట్లయితే హిందూ వివాహ చట్టం 1955. ఈ చట్టంలోని సెక్షన్ 2(2)లో షెడ్యూల్ తెగలకు చెందిన వారికి ఈ చట్టము వర్తించదని చెప్పబడుతుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేస్తే తప్ప, అంటే చట్టపరంగా గిరిజనులను సాధారణ హిందువులుగా పరిగణించలేదు. ఇది అందరూ కూడా గుర్తించుకోవాలి. రాజ్యాంగ కోణం నుంచి మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం గిరిజనులను షెడ్యూల్ తెగలుగా గుర్తించి వారి సంస్కృతిని కాపాడటానికి 5వ మరియు 6వ షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణ కల్పించింది. ఇది రాజ్యాంగంలో రాయబడినటువంటి అంశం. సరైన కోడ్ ఉద్యమం. ఇది సరైన కోడ్ ఉద్యమం అనేటువంటిది ఇది ఆదివాసులు ప్రస్తుతం జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో గిరిజనులు తమను హిందువులుగా కాకుండా సరీనా అనే ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. జనగణనలో తమ కోసం ప్రత్యేకమైన మతపరమైన కాలం ఉండాలని వారు కోరుకుంటున్నారన్నమాట. ఇది ఆ ప్రాంతంలో మాకు ప్రత్యేక మతం కావాలని, మాకు మత కాలం కావాలని, సెన్సెస్ లో మాకు ప్రత్యేకమైన మతంకి సంబంధించిన కాలం కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది మాత్రం మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కొద్దిగా పాకినట్టుగా లేదు, అక్కడ మాత్రం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మరియు సామాజిక సంస్థల అభిప్రాయాలు మనం చూసుకున్నట్లయితే అందులో హిందూ సంస్థలు. ఈ హిందూ సంస్థలు ఏమంటుందంటే గిరిజనులు హిందూ సమాజంలో అంతర్భాగము, వారు అనుసరించే ప్రకృతి ఆరాధన సనాతన ధర్మంలో ఒక భాగమేనని వారు వాదిస్తున్నారు. కానీ సనాతన ధర్మం పుట్టిందా, సంస్కృతి ముందు పుట్టిందంటే సంస్కృతి ముందు పుట్టింది. అది మాత్రం మనం గుర్తించాలి. ఓకే, అలాగే గిరిజన హక్కుల పోరాట యోధులు ఏమని చెప్తున్నారంటే గిరిజనులకు ప్రత్యేకమైన భాష, సంస్కృతి, ఆచారాలు ఉన్నాయి. వారిని హిందూ మతంలో కలపడం వల్ల వారి విశిష్టత, అస్తిత్వం దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. కరెక్టే, అందులో నేను కూడా ఒక భాగమే. హిందూ మతంలో మమ్మల్ని చేర్చడం వల్ల మా యొక్క విశిష్టత, మా అస్తిత్వము, మా సంస్కృతి, మా జీవన విధానం అన్ని కూడా దెబ్బతింటుందని నేను కూడా వాదిస్తూనే ఉన్నాను. ఇదండి మిత్రులారా, చాలా మంది గిరిజనులు తమకు తాము హిందువులు అని చెప్పుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టో తప్పు నాకు తెలియదు, కానీ మనం హిందువులు కాదు, క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, సిక్కులు కాదు, బౌద్ధులు కాదు, మనం ఆదివాసులము. అది మాత్రం గుర్తించుకోవాలి. ఈ దేశ మూలవాసులు, ఇది గుర్తించుకోవాలి. కానీ గణనీయమైన సంఖ్యలో గిరిజనులు మాత్రం తమది ప్రత్యేకమైన ప్రకృతి మతం అని నమ్ముతున్నారు. ఆదివాసి అనేవాడు ప్రకృతిని నమ్మాలి, ఇది మాత్రం గుర్తించుకోండి. ఇది వ్యక్తిగత విశ్వాసం మరియు ఆయా ప్రాంతాల ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రకృతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యము. మిత్రులారా,
వాట్సాప్లో వచ్చినటువంటి ఈ సమాచారాన్ని నేను వినిపించిన తప్ప నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ వ్యక్తిని కూడా కించపరచలేదు. అది మాత్రం గమనించండి. ఒకసారి ఇది ఆదివాసీ సమాజం ఆలోచించాలి అనేసి నేను దీన్ని మాత్రం మీ ముందుకు పంపిస్తున్నాను. ఓకే, ఇది మాత్రం అందరూ గమనించి మీకు ఏదైనా సరే లోటుపాట్లు ఉన్నా, ఇక్కడ తప్పొప్పులు ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న అంశాలు. ఇది వాట్సాప్లో వచ్చినటువంటి సమాచారం మాత్రమే చదివి వినిపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.